వెల్కమ్ టు షైనింగ్ ఛాన్సెస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసేస్తాను. ట్రైనింగ్కి వెళ్ళాము. ఆ రోజు స్కైకి కొన్ని కమాండ్స్ నేర్పించారు. వన్ ఈజ్ లుక్, సెకండ్ వన్ ఈజ్ సిట్, థర్డ్ వన్ ఈజ్ పాప్. ఈ 3 అయితే నేర్పించారనమాట ఫస్ట్ సెషన్లో. అండ్ ఫస్ట్ సెషన్ ఇట్స్ నాట్ లైక్ ఎ వెరీ లెందీ వన్. ఇట్స్ అంటే లైక్ 1 hour సెషన్ అయినా ఇట్ టుక్ అబౌట్ లైక్ 30 minutes ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఎందుకంటే ఆ ట్రైనర్ ఫస్ట్ చెప్పడం ఏంటంటే ఫస్ట్ సెషన్ కదా పప్పీస్కి, దే విల్ బి సో ఎక్సైటెడ్ ఎందుకంటే వేరే పప్పీ కూడా ఉంది స్కైతో పాటు. సో ఇవన్నీ కొంచెం ఫ్యాక్టర్స్ ఉంటాయి. దే నీడ్ టు అడ్జస్ట్ టు ద ఎన్వైరన్మెంట్, దే నీడ్ టు అడ్జస్ట్ టు ద సరౌండింగ్స్. కాబట్టి సో ఈ వీడియోలో నేనైతే ఆమె ఏవేవి స్టెప్స్ మనకు చూపించిందో నేను చెప్తాను. సో చూసారా స్కై ఎంత గుడ్ బాయ్లా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ హీఈస్ ఫాలోయింగ్ మై హ్యాండ్ గెస్చర్స్ అనమాట బేసిక్లీ. ఎందుకంటే ఇప్పుడు నా చేతిలో ట్రీట్ ఉంది అండ్ హీ వాంట్స్ ద ట్రీట్ సో బ్యాడ్లీ. నా చుట్టే గుడ్ బాయ్ లాగా బిహేవ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. చూసారా వాడు ఎలా కూర్చుంటున్నాడో. బికాస్ హీ నోస్ దట్ గుడ్ బిహేవియర్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు రివార్డ్ హిమ్ విత్ ద ట్రీట్ అని చెప్పి. సో ఇట్లా మంచిగా బిహేవ్ చేస్తాడు అనమాట. సో నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు ఏమేమి కావాలో మీకు ఫస్ట్ అయితే చెప్పేస్తా. నేనైతే ఈ చికెన్ ట్రీట్స్ తీసుకున్నాను. ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ చికెన్. ఇందులో చికెన్ తప్పితే ఏం లేదు. ఇట్స్ ఓవెన్ బేక్డ్ చికెన్ అనమాట. ఇది నేను పెట్టుకుని చిన్న పీసెస్ చేసి స్కైకి ఇస్తాను. ఇప్పుడైతే స్కై మన దగ్గర ఉంది. నేను కమెంట్స్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను చెప్పినట్టు లుక్ అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడున్నా స్కై సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెనెవర్ యూర్ ట్రైనింగ్ ఎ పప్పీ హీ షుడ్ హ్యావ్ కాలర్ ఆన్ అనమాట. ఇప్పుడు చూడండి వాడు నిబ్బింగ్ చేస్తున్నాడు నన్ను. వాట్ ఐఎమ్ డూయింగ్ వాజ్ అని సౌండ్. అదేంటంటే నో అని చెప్పకుండా వర్బల్లో స్కై లుక్ సో మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తే హీఈస్ గోయింగ్ ఫర్ మై సాక్స్. నేను అని అన్నాను అంటే హీ నోస్ దట్ హీఈస్ డూయింగ్ ఎ బ్యాడ్ జాబ్. అండ్ నా సాక్స్ పీక్తున్నప్పుడు నేను అని అన్నా హీ డజంట్ కేర్ ఫస్ట్ టైం. కానీ సెకండ్ టైం ఏం చేశాను లుక్ అని అన్నాను అంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం హీ నోస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు గెట్ ఎ రివార్డ్ ఇఫ్ ఐ సే ద వర్డ్ లుక్ అండ్ హీ లుక్స్ అట్ మీ. నేను లుక్ అని అన్న వెంటనే వన్ చూస్తే హీ నోస్ దట్ హీ విల్ గెట్ ఎ రివార్డ్. సో వాట్ ఐఎమ్ డూ సి ఇప్పుడు మళ్ళీ నా సాక్స్ దగ్గరికి వెళ్ళారు కదా స్కై లుక్. నేను ఏం చేశాను చూసారు కదా నా సాక్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు లుక్ అని అన్నాను అంటే హీ నోస్ దట్ హీ విల్ గెట్ ఎ ట్రీట్ ఫర్ దట్. అలా చూసినప్పుడు నేను అని చెప్పి నేను హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని పెట్టాను. సో వాట్ దట్ ఇదేంటంటే అనే సౌండ్ ఇట్స్ ఎ బ్యాడ్ వర్డ్. నేను బ్యాడ్ బిహేవియర్ చేసినప్పుడే నన్ను యూజ్ చేస్తారు. ఆ సౌండ్ యూజ్ చేసినప్పుడు నాకు ట్రీట్ ఇవ్వరు. సో ఐ షుడ్ అవాయిడ్ ఇట్ అని అర్థం అనమాట బేసిక్లీ. ఈ పాయింట్ అయితే నేను ట్రైనింగ్ లోనే నేర్చుకున్నాను. సో ఇదైతే ఫస్ట్ పాయింట్ అనమాట. అండ్ కాలర్ ఎందుకు అంటే ఇప్పుడు నా సాక్స్ దగ్గరికి వెళ్ళాడు వాడు, నేను తీసి పక్కన పెట్టాలంటే ఇఫ్ హీ డజంట్ హ్యావ్ ఎ కాలర్ ఆన్ నాకు వాడి మీద గ్రిప్ ఉండదు అనమాట. ఆ గ్రిప్ కోసం కాలర్ ఉండే ఏంటంటే ఇఫ్ ఐ పుల్ హిమ్ అప్ హీ వాజ్ లైక్ ఇది నాకు నచ్చలేదు, ఇట్స్ నాట్ ఇన్ మై కంఫర్టబుల్ జోన్ అన్నట్టు ఫీల్ అవుతాడు. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ లుక్ కమాండ్ ఎలా నేర్పించాను చూపించేస్తాను. ఫస్ట్ కమాండ్ లుక్ అనమాట. హీఈస్ హ్యావింగ్ మై అటెన్షన్ ఆల్రెడీ ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ట్రీట్ ఉంది కాబట్టి. సో నేను లుక్ నేర్పిస్తాను చూడండి. స్కై లుక్ గుడ్ జాబ్ స్కై, గుడ్ జాబ్ బడీ. సో నేను ఫస్ట్ మీరు ట్రైన్ చేసేటప్పుడు హౌ యూ విల్ డూ దట్. ఓకే హౌ యూ విల్ డూ దట్ అంటే స్కై లుక్ అని అనగానే మన కంట్లో చూడడానికి అది మనిషి కాదు కదా, దానికి ఇంకా తెలియదు కూడా తెలియదు. సో వీ నీడ్ టు టీచ్ హిమ్ ఎవ్రీథింగ్ అనమాట. స్కై లుక్ గుడ్ జాబ్ స్కై, గుడ్ జాబ్ బడీ. ఫస్ట్ మీరు ఏదైతే ట్రీట్ తో ట్రైనింగ్ ఇద్దామని అనుకుంటున్నారో ఫస్ట్ ఆ ట్రీట్ ని వాడికి అలవాటు అయ్యేలా చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్. సో దట్ హీ నోస్ హౌ ఇట్ లుక్స్ అండ్ హీ నోస్ హౌ ఇట్ టేస్ట్. స్కైకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చున్నాను. నేను పెట్టగానే అది తీసుకుంటుంది, అయిపోయింది. మీ అందరూ కష్టపడాలి కదా నేను కష్టపడినట్టు. అది కష్టపడకపోతే ఎలా నేర్చుకుంటాయి పప్పీస్? నేర్చుకోవాలి కదా ఆబ్వియస్లీ. సో నేను ఫస్ట్ ఎలా నేర్పించానో ఆ టిప్స్ చెప్తాను. ఎందుకంటే నేను ఎలా ఇచ్చుకున్నానో నా పప్పీకి మీ అందరికి కూడా తెలిస్తే కదా మీ పప్పీస్కి ఇచ్చుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎలా ఉందో తెలియాలి. అండ్ హీ షుడ్ నో ఏ ట్రీట్ పెడుతున్నారు, ఏ రివార్డ్ వస్తుంది నాకు అని చెప్పి కూడా తెలియాలన్నమాట ఫస్ట్ పప్పీస్కి. సో ఇఫ్ ఐ కాల్ హిమ్ స్కై, హీ జస్ట్ వోంట్ కేర్. ఇప్పుడు నేను ట్రీట్ చూపించి పిలిస్తే డెఫినెట్లీ హిల్ కమ్. కమ్ ఆన్ స్కై, గుడ్ జాబ్ బాడీ, గుడ్ జాబ్. చూసారా వచ్చేసాడు నా దగ్గరికి. ట్రీట్ చూపించి పిలిచారు కాబట్టి వచ్చాడు, లేకపోతే వస్తాడా రాడు. ఇంకా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ట్రీట్ లేకుండా కూడా రావడానికి ఇంకా కొంచెం వాడు పెద్దవాడు అవ్వాలి. దెర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఫస్ట్ ఇలా చూపించి యూ నీడ్ టు అది ఫేస్ దగ్గర పెట్టాలి. వాడు జారిపోతున్నాడు కింద. ఇఫ్ యూ లుక్ అట్ హిమ్, ఇక్కడ ఉంటే కూడా అక్కడికి లైక్ ఆన్ ఎ స్కేట్ బోర్డ్ అన్నమాట. You're so funny, Sky. You're so funny. Okay. First, you need to make sure the treat smell puppies ki teliyali. So, first of all, okay? Ila telisin tarvata, you need to take this treat to your eye. Ikkada petkoni, then he will look into your eye annamata. Sky, look. 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 Good job. గుడ్ జాబ్ స్కై, గుడ్ జాబ్. సో మీరు ఇప్పుడు చూసినట్లయితే నా చేతులు ఇక్కడే ఉన్నా స్కై విల్ లుక్ ఇన్ టు మై ఐ డైరెక్ట్లీ అనమాట. ఇట్ టేక్స్ లైక్ హాఫ్ అన్ అవర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. మోస్ట్లీ పప్పీస్ దే విల్ ఫిగర్ అవుట్ మోర్ ఫాస్ట్ దెన్ హ్యూమన్ డూ. మనకంటే తెలివి చాలా ఎక్కువ ఉంటుంది. వన్స్ దే గెట్ యూస్ టు దట్, డెఫినెట్లీ దే విల్ లెర్న్ ఇట్ సో క్విక్లీ అండ్ ఇట్ విల్ లైక్ ఎ బ్రీజ్ అనమాట. నేర్పించడం వరకే మీకు పేషెన్స్ కావాలి, తర్వాత యూ విల్ డూ జస్ట్ ఫైన్. లుక్ లుక్, గుడ్ జాబ్. చూసారా, ఇఫ్ యూ లుక్ అట్ హిస్ ఐస్, హీ ఈస్ నాట్ గోయింగ్ ఫర్ ద ట్రీట్ ఇన్ మై హ్యాండ్. నా హ్యాండ్స్ ఇక్కడ ఉన్నా, హీ ఈస్ జస్ట్ లుకింగ్ ఇన్ టు మై ఐ. దెన్ హీ నోస్ దట్ ఎస్, నేను ఐలో కాంటాక్ట్ చేస్తే ఐ విల్ గెట్ ఎ రివార్డ్ అని చెప్పి. సో నెక్స్ట్ కమాండ్ సిట్. నేను మీకు చెప్పినట్టు లీష్ వాకింగ్ చేసేటప్పుడు ఈ కమాండ్ ఇట్ కమ్స్ సో హ్యాండీ అని చెప్పి మా ట్రైనర్ నాకు చెప్పారనమాట. సో ఐఎమ్ బీయింగ్ ట్రైనింగ్ ఆ సిట్ నేర్పించడానికి. ఎందుకంటే నేను ఫస్ట్ ఇంట్లో స్టే నేర్పించాను కాబట్టి హీ జస్ట్ గోస్ ఫర్ స్టే డైరెక్ట్లీ. ఆ సిట్ నేర్పించడానికి ఒక హాఫ్ డే పట్టింది నాకు. హాఫ్ డే అంటే లైక్ త్రూ అవుట్ హాఫ్ డే కాదు, ఇట్స్ జస్ట్ లైక్ 1.5 hour ట్రైనింగ్ లైక్ హాఫ్ డేలో. సో సిట్ ఎలా నేర్పించానో మీకు చూపిస్తా. ఇప్పుడు సిట్ అనేది ఫస్ట్ టైం పప్పీస్కి నేర్పించేటప్పుడు ఎలా అంటే, నా ట్రైనర్ చెప్పిన విధానం. ఎందుకంటే స్కై యూజువల్లీ గోస్ ఫర్ స్టే. సిట్ అనగానే కూడా స్టే చేస్తాడు వాడు. స్కై కమ్ ఆన్, సిట్. గుడ్ జాబ్ స్కై. నో, గుడ్ జాబ్ బడీ. సిట్. గుడ్ జాబ్, గుడ్ జాబ్. Sky, come here, buddy. Come on, come on. Sit. Sky, sit. Good job, buddy. Good job, Sky. Good job. ఇప్పుడు స్కైకి నేను హ్యాండ్ గెస్చర్ ఇస్తున్నాను అండ్ యాజ్ వెల్ యాజ్ వర్బల్ కమాండ్ కూడా ఇస్తున్నాను. సో ఇట్ డజంట్ నీడ్ టు బి లైక్ దాట్. వెన్ హీ గ్రోస్ ఓల్డ్ దట్ నేను సిట్ అనగానే సిట్ చేస్తాడు, హ్యాండ్ గెస్చర్ ఇవ్వక్కర్లేదు అనమాట. అండ్ నేను ఇప్పటికే స్కైకి అది అలవాటు అయింది. యూ కెన్ లుక్ అట్ ఇట్. స్కై కమ్ ఆన్, కమ్ ఆన్, సిట్. సిట్. స్కై సిట్. గుడ్ జాబ్ బడీ, గుడ్ జాబ్. మీరు చూస్తే నేను హ్యాండ్ జెస్చర్ ఇవ్వలేదు, బట్ హీ టుక్ లైక్ 2 or 3 times to say that word again. బికాస్ నేను హ్యాండ్ గెస్చర్ ఇచ్చినప్పుడు అలా నేను ఫస్ట్ నేను చెప్పే వర్డ్ ఏంటంటే కమాండ్ చెప్తాను. సిట్, రెండు హ్యాండ్ జెస్చర్ యాజ్ వెల్ యాజ్ వర్బల్ థింగ్ రెండు ఒకసారి వెళ్తాయి. సో దట్ దే నోస్ ఇది ఉన్నా లేకపోయినా ఇదన్నా వాడు కూర్చోవాలి, నేను సిట్ అన్నా కూర్చోవాలి. సో దేర్ ఆర్ లైక్ 2 commands లెర్నింగ్ ఎట్ ద సేమ్ టైమ్ అనమాట. అండ్ యాజ్ వెల్ వాడు ఆ కమాండ్ చేసిన తర్వాత ఐఎమ్ సేయింగ్ గుడ్ జాబ్ ఆర్ గుడ్ బాయ్ ఆర్ ఎస్. నా ట్రైనర్ అయితే ఎస్ అన్న వర్డ్ యూజ్ చేయమన్నారు, కానీ నేను ఆల్రెడీ 2 weeks నుంచి గుడ్ బాయ్ గుడ్ జాబ్ అని అంటున్నాను, అలవాటు అయిపోయింది కాబట్టి స్కైతో. ఐ థాట్ ఆఫ్ ఓకే లెట్స్ కంటిన్యూ ద సేమ్ వర్బేజ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు చూపించేస్తాను మీకు. యూ నీడ్ టు టేక్ యువర్ ట్రీట్
అండ్ నోస్ దగ్గర పెట్టి పైకి చూపించాలన్నమాట. ఓకే, లైక్ దిస్. ఇఫ్ హీస్ లైక్ స్టాండింగ్, కమన్ ఓకే 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 ఓకే. ఇప్పుడు చూసారా, ఇలా అనగానే హీస్ నోస్ జస్ట్ గోస్ అప్ అండ్ హిస్ బట్ goes down anamata. It's just a natural way for the dogs. Good job, Sky. Good job buddy. So it's just a natural way anamata. మనం ఏం దానికి ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ తాగాలంటే ఎలా పైకెత్తి ఎలా తాగుతామో ఆబ్వియస్లీ విల్ లుక్ అప్ అండ్ విల్ డ్రింక్ వాటర్ కదా. సేమ్ లైక్ వైజ్ పప్పీస్ కూడా అంతే అనమాట. ఇలా చూపించి పైకి నోస్ పైకి తీసుకెళ్తుంటే దే ఆబ్వియస్లీ వాంట్ ద ట్రీట్, సో దే విల్ జస్ట్ గో లైక్ దట్ అండ్ ఆటోమేటికలీ బట్ గోస్ డౌన్. అలా 5-6 టైమ్స్ చేస్తే దే విల్ నో. ఓకే, సిట్ అని చెప్పి అలా చూపించి అది కూర్చున్న వెంటనే గుడ్ జాబ్ అని ఇస్తే హీ ఆటోమేటికలీ నోస్ ఓకే నేను ఇలా చేస్తే నాకు ట్రీట్ ఇస్తారు అని చెప్పి దే విల్ మెంటలీ ఫిక్స్ అనమాట. సో అట్ దట్ పాయింట్ యూ విల్ టీచ్ హిమ్ సిట్ అనమాట. సో స్కై కమ్ ఆన్, ఓకే ఓకే సిట్, గుడ్ జాబ్. ఇలా ఎప్పుడైతే చూపించానో వన్ హీ డస్ దాట్, నా హ్యాండ్ గెస్చర్తో ఎప్పుడైతే అలా చేశాడో దెన్ యూ విల్ యాక్చువల్లీ స్టార్ట్ టీచింగ్ హిమ్. నేను ఇలా అనగానే ఇట్స్ లైక్ నేను ముక్కు మీద నుంచి ఇలా అన్నట్లే అనమాట. సో ఇలా అంటాను, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ జస్ట్ నోస్ దట్ ఇట్స్ ఎ సిట్ కమాండ్ బేసిక్లీ. సిట్, గుడ్ జాబ్ స్కై, యు ఆర్ సచ్ ఎ గుడ్ బాయ్ స్కై, గుడ్ జాబ్ బడీ. థర్డ్ కమాండ్ వాళ్ళు నేర్పించింది పా అనమాట. ఇట్స్ జస్ట్ అ ఫనీ వే, ఇట్స్ నాట్ యాక్చువల్లీ అ కమాండ్. యాక్చువల్లీ ఇదేంటంటే మనకి ఫన్ కోసం. అది వాళ్ళు ఓన్లీ పా అంటే జస్ట్ మనకి హ్యాండ్ లిఫ్ట్ చేసి ఇవ్వడం. కాకపోతే నేను ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి లెఫ్ట్ పా ఒకటి రైట్ పా ఒకటి నేర్పించాను అనమాట. సో దట్ యూనో ఊరికే జస్ట్ ఫర్ ఫన్. సో లెఫ్ట్ పా అండ్ రైట్ పా చేయించేటప్పుడు వాట్ ఐ యూజువల్లీ డూ ఇస్ నేను ఇట్లా చికెన్ని ముందే పీసెస్ చేసుకుని పెట్టుకుంటాను సో దట్ హీ డజంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ అన్ని. ఎందుకంటే స్కై ఈ మధ్యనే నేర్చుకున్నాడు అనమాట పా అనేది. సో నేను ఫాస్ట్గా రివార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. వాట్ ఐ డూ ఇస్ జస్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ట్రీట్స్ని నేను ఇలా ముందే కట్ చేసి పెట్టుకుంటా. ఆరెంజ్ మీకు ఒకవేళ చిన్ని ట్రీట్స్ ఆల్రెడీ రెడీగా హ్యాండీగా ఉంటే దట్స్ ఫైన్. నేను ఇలా పెద్ద నగెట్ తీసుకున్నాను కాబట్టి యూనో ఐ నీడ్ టు డూ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో నేర్పించాను. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బౌండరీ ఇదనమాట. ఎందుకంటే నాకు ట్రైనర్ నేర్పించలేదు కాబట్టి ఇది నేను ఇంట్లో ఏమేమి నేర్పించానో ఐ విల్ మేక్ అనదర్ వీడియో సో దట్ యూ గైస్ కెన్ హ్యావ్ అ లుక్. స్టే, గుడ్ జాబ్ స్కై, గుడ్ జాబ్. స్టే, గుడ్ జాబ్. ఓకే, లెఫ్ట్ paw. Good job, Sky. Good job, buddy. Good job. Stay. Good job. Right paw. Good job, Sky. Good job, buddy. నేను మీకు చూసారా, లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఇచ్చింది, రైట్ అంటే రైట్ ఇచ్చింది. సో స్కై కమ్ ఆన్, స్టే buddy. Stay. Left paw. Good job, buddy. Good job, Sky. Left paw. Good job. Good job, Sky. Right paw. Good job, Sky. You're such a good boy, Sky. Good job, buddy. Right paw. Good job. నేను ఎలా నేర్పించానో నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. స్కై కమ్ హియర్, స్టే. ఈ కమాండ్ నేర్పించడానికి నేను మా హస్బెండ్ హెల్ప్ కూడా తీసుకున్నాను. స్కై స్టే, లెఫ్ట్ పా, గుడ్ జాబ్. లెఫ్ట్ పా నేను చెయ్యి నా చేతిలోకి తీసుకొని లెఫ్ట్ పా అని నేనే అంటాను చాలా సార్లు. స్కై స్టే, ఓకే. రైట్ పా, గుడ్ జాబ్ బడీ, గుడ్ జాబ్. Sky, left paw. Good job, Sky. Good job, buddy. Sky, stay.
stay, okay, stay, right paw, good job buddy, good job Sky, right paw, right paw, right paw, right paw, good job Sky, good job buddy, left paw, good job, good. సో మీరు ఆ సెషన్ చూసినట్లయితే మీకు అర్థం అవ్వాలి, ఇట్స్ లాట్ ఆఫ్ టైం టేకింగ్ అనమాట పా నేర్పించడము. సమ్ పప్పీస్ చాలా తొందరగా నేర్చుకోవచ్చు, కానీ స్కైకి అయితే టైం పట్టింది. ఎందుకు అని అంటే హీ డజంట్ వాంట్ టు గివ్ మీ పా అనమాట. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది సెన్సిటివ్ ఏరియాస్. వాళ్ళకి టీత్, పాస్, ఇట్లా కొన్ని ఏరియా, బెల్లి, ఇట్లాంటి కొన్ని ఏరియాస్ దోస్ ఆర్ లైక్ సెన్సిటివ్ అనమాట. మనం టచ్ చేయడానికి అవి ఎక్కువ ఇష్టపడవు. అందుకే చిన్నప్పుడు మనం ఇంటి దగ్గర తెచ్చుకున్నప్పటి నుంచి వీ నీడ్ టు మేక్ డీసెన్సిటైజ్ దీస్ పార్ట్స్ బేసికలీ. ఎందుకు అని అంటే వెట్ చెకప్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఒకవేళ ఫ్యూచర్లో టిక్స్ వచ్చిన, ఎందుకు అని అంటే మనం ఒకవేళ బ్రష్ చేయాలనుకోండి పపీస్కి, విచ్ వీ ఈవెన్చువల్లీ హ్యావ్ టు డూ ఇట్. సో ఒకవేళ చేయాలి అని అన్నప్పుడు అవి మనని బైట్ చేయకూడదు కదా మనం బ్రష్ చేసేటప్పుడు, ఆర్ ఎల్స్ వెట్ చెకప్కి వెళ్ళినప్పుడు దే విల్ చెక్ దర్ టీత్ అనమాట. అలాంటప్పుడు వాళ్ళని బైట్ చేయకూడదు, గ్రూమింగ్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని బైట్ చేయకూడదు. ఇలాంటివన్నీ కావాలంటే చిన్నప్పుడు, అది బేబీ పప్పీగా ఉన్నప్పుడే మనం అవన్నీ మనం చూసుకోవాలన్నమాట. కమింగ్ టు దిస్ కమాండ్ పర్టికులర్లీ పా ఏదైతే ఉందో అది జస్ట్ మనకి ఫన్ కోసం. ఇట్ డజంట్ హ్యావ్ టు బి రియలీ లైక్ సిట్ అంటే సిట్ చేయాలి, అంత ఇంపార్టెంట్ కమాండ్ అయితే కాదు. బట్ స్టిల్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇదిగోండి పప్పి ఇది చేస్తుంది అని చెప్పి మనం చెప్తాం కదా, ఆబ్వియస్లీ విల్ ఫీల్ సమ్ ప్రౌడ్ ఇఫ్ దే డూ వాట్ ఎవర్ వి సే కదా. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇది అనమాట పా అనేది. సో వెన్ వీ డూ దట్ వీ నీడ్ టు బీ కాషియస్. ఫస్ట్ టైమ్ దే విల్ కమ్ అట్ అస్, ఎందుకంటే నిబ్బింగ్ ఉంటుంది కాబట్టి పప్పీస్కి ఆబ్వియస్లీ అవి మనని పట్టుకోవడానికి ట్రై చేస్తాయి. దే డజంట్ నో. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అది స్టే చేసినప్పుడు పా తీసుకొని ఈ పా ఇది అని చెప్పి మనం వీ నీడ్ టు రిపీట్ సో మెనీ టైమ్స్ అనమాట. ఐ యూజువలీ డూ లైక్ 5 to 6 times ఎట్ టైం. నేను పా తీసుకుంటే లెఫ్ట్ పా లెఫ్ట్ పా లెఫ్ట్ పా అని చెప్పి చాలాసార్లు చెప్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ అది నా చేతిని వచ్చి నా చేతిలో దాన్ని పోన్నంతసేపు ఇట్ షుడ్ నాట్ కమ్ అట్ మీ లైక్ అని చెప్పి అది నన్ను బైట్ చేయడానికి రాకూడదు. అందుకని ఐ విల్ కంటిన్యూస్లీ గివ్ ట్రీట్స్ ఆర్ రివార్డ్స్ ఫర్ హిమ్ అనమాట. సో కీప్ హిమ్ అవే ఫ్రమ్ మై హ్యాండ్. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో నాకు 2 days పట్టింది లిటరల్లీ ట్రైన్ చేయడానికి. అండ్ ఐ టుక్ సందీప్ బాబుస్ హెల్ప్ ఆల్సో. ఎందుకంటే నాకు ఒక పక్కన నుంచి ఆయన ట్రీట్ సర్వ్ చేస్తూ ఉంటే ఇంకో చేత్తో నేను దాన్ని ఫీడ్ చేస్తూ ఉండేదాన్ని. సో అలా లెఫ్ట్ పా చాలాసార్లు, రైట్ పా చాలా, యాక్చువల్లీ దే విల్ గెట్ ఇట్. ఏంటంటే ఏమంటే అది నాకు హామ్ కాదు, నాకు హ్యాండ్ ఇస్తే నాకు ట్రీట్ ఇస్తారు అని అవి మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. దట్స్ వెన్ ద టైమ్ టేక్స్ అనమాట. పా చేసినప్పుడు ఏంటంటే యూ నీడ్ టు కంటిన్యూస్లీ రివార్డ్ దెమ్ ఫర్ ది ఫస్ట్ వీక్ అట్లీస్ట్. సో దట్ నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఏంటంటే అన్ని ట్రీట్స్ కాకుండా ఒక 10 ఇచ్చే దగ్గర జస్ట్ ఒక 2-3 ఇస్తే చాలు. ఇప్పుడు నేను స్కైకి అన్ని ట్రీట్స్ అయితే ఇవ్వట్లేదు. జస్ట్ ఒకసారి లెఫ్ట్ పా అంటే లెఫ్ట్ పా ఇచ్చేస్తే ఒక ట్రీట్, రైట్ పా అంటే రైట్ పా ఇచ్చేస్తే ఇంకో ట్రీట్, అంతే, బస్, దట్స్ ఇట్. కానీ ఆ లెవెల్కి రావడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ పేషెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. పప్పీకి నేర్పించడం అంటే మనం పప్పీకి ఎలా నేర్పించాలో మనం నేర్చుకున్నట్టు. అండ్ మనం నేర్చుకోవడమే కాకుండా వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఫర్ దాట్ టు ట్రైన్ హిమ్, బికాస్ హీ డజంట్ అండర్స్టాండ్ ఆర్ లాంగ్వేజ్ కదా. మనం డాగ్స్ లాంగ్వేజ్ నేర్చుకుని మాట్లాడలేం కాబట్టి దానికే మనం లాంగ్వేజ్ నేర్పించి చేసుకుంటున్నాము అని అంటే మనకి ఎంత పేషెన్స్ కావాలి చెప్పండి. ఆబ్వియస్లీ కదా. వీఆర్ గ్రేట్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఫస్ట్ ట్రైనింగ్ సెషన్లో ఏం నేర్పించారో ఈ వీడియోలో మొత్తం మీరు చూసేశారు కదా. సో ఇంకెందుకు లేటు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా పప్పీస్ ఉన్నా, మీకే పప్పీ ఉన్నా, లేకపోతే అసలు మీకు తెలిసినా తెలియకపోయినా ఎవరైనా పప్పీ తీసుకుంటున్న ఆలోచనలో ఉన్న ఈ వీడియోని డైరెక్ట్గా షేర్ చేసేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్సో సబ్స్క్రైబ్ చేసి ఆ గంటను కూడా టంగుమని కొట్టండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన, ఎందుకంటే నేను ఒక పర్టికులర్ టైం ఫాలో అవుదామని ట్రై చేసిన అది అవ్వట్లేదు కాబట్టి నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు లేట్, అందరికీ షేర్ చేసేసి నన్ను హ్యాపీ చేయండి, మీరు హ్యాపీ అయిపోండి. అండ్ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.